చింతల వెంకటరమణ దేవాలయం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉన్న ఒక ప్రాచీన వైష్ణవ దేవాలయం. ఈ ఆలయం పెన్నా నది ఒడ్డున సుమారు 5 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఈ ఆలయం ముందు భాగంలో ఉన్న రాతిరథం హంపిలోని ఏకశిలారథాలను పోలి ఉంటుంది. ఈ రథంలో 4 అడుగుల గరుత్మంతుడి విగ్రహం ముకుళిత హస్తాలతో దర్శనమిస్తుంది. ఈ ఆలయం చుట్టూ అపారమైన శిల్ప సంపద ఉంది. దేవాలయ మంటపం ఈ రాతి రథం నుంచి ప్రారంభమై 40 స్తంభాలపై నిర్మితమై ఉంది. ఇది కూడా హంపిలోని విట్లాలయాన్ని పోలి ఉండటం విశేషం. గర్భాలయం పై కప్పుకు బిగించిన అష్టదళ రాతి పద్మం ఒకప్పుడు తిరుగుతూ ఉండేదంటారు. ఈ ఆలయంలో ప్రతి ఏటా మాఘ శుద్ధ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ 3 దినాలలో సూర్యుడు ఉదయించిన వెంటనే లేత కిరణాలు ఈ రాతి రథంలో ఉన్న 2 రంధ్రాల ద్వారా లోనికి ప్రవేశించి గర్భాలయంలో ఉన్న శ్రీవారి పాదాలను తాకుతాయి. శ్రీవారి పాదాలకు సూర్య భగవానుడు పూజ చేస్తున్నాడు గనుక ఈ క్షేత్రానికి మరొక పేరు భాస్కర క్షేత్రం అని పిలుస్తారు. స్థల పురాణం ప్రకారం ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో ఒక పెద్ద చింత చెట్టు నుండి పెద్ద పెద్ద శబ్దాలు వినబడ్డాయి. అక్కడి స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా ఆ చెట్టు తొర్రలో ఒక విష్ణువు విగ్రహం కనిపించింది. అదే సమయంలో పెన్నసాని పాలకుడైన తిమ్మనాయకుడు గండికోటలో తన సైన్యంతో సహా విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనకు కల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి కనబడి చింత చెట్టు తొర్రలో ఉన్న తన విగ్రహాన్ని బయటకు తీసి ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆజ్ఞాపించాడు. ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో పూర్వం చింత చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆ చింత చెట్టు తొర్రలో నుండి విగ్రహం లభించడం వల్ల అప్పటి నుండి స్వామిని చింతల తిరువేంగళ నాథస్వామి అని పిలిచేవారు. క్రమంగా చింతల వెంకటేశ్వర స్వామి లేదా చింతల వెంకటరమణ స్వామి అని పిలుస్తున్నారు.